హలో అందరికీ, ఈరోజు కమ్మకమ్మని వంకాయతోటి పప్పు చేసుకుందాం. దానికి కావాల్సిన వంకాయలు, కారానికి తగ్గట్టు పచ్చిమిరపకాయలు, నానబెట్టుకున్న కందిపప్పు, ఒక గుప్పెడు శనగపప్పు వేసుకొని అలానే ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయలు ఇవి కావాలండి. వంకాయలు ఫస్టే కట్ చేసుకొని దాంట్లో వేసి పెట్టుకోవాలి నీళ్ళల్లో, ఉప్పు నీళ్ళల్లో. ఇప్పుడు ఆవాలు, మెంతులు తీసుకోవాలి. కుక్కర్లో నూనె పోసుకొని నూనె కొంచెం కాగిన తర్వాత మెంతులు అలానే ఆవాలు వేసుకొని అవి చిటపటలాడనివ్వాలి. అట్లా చిటపటలాడుతుండగానే ఫస్ట్ ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు మనము కట్ చేసి పెట్టుకున్నవి వేసేసుకుందాం. ఉల్లిపాయలు వేసుకొని ఒక్కసారి ఫ్రై చేసుకొని కారానికి తగ్గట్టు పచ్చిమిరపకాయలు ఎక్కువ అనుకునేరండి. ఇంకా ఎర్ర కారం వేయము, ఇదే కారము. సన్న పచ్చిమిరపకాయలు కారం బాగున్నాయి. అలానే వెల్లుల్లిపాయలు ఘాటు చాలా ఉంది, పచ్చిమిరపకాయలలో సరిపోతాయి. ఇది మనము చిన్న కప్పడు పప్పుకి. ఇప్పుడు కొంచెం కరివేపాకు కూడా వేసుకొని అవి మాత్రం దూరగా వేయించుకోవాలి. దూరగా వేయించితేనే మనకి పప్పు కమ్మగా అరోమా ఇస్తుంది మనకి. ఇప్పుడు నానబెట్టుకున్న పప్పుని నీళ్ళంతా ఉడబోసుకొని జాలీలో వేసుకొని ఉంచుకోవాలి. చూసారు కదా, అవి వేగిపోయినాయి. ఈ పప్పు కూడా మొత్తం నీళ్ళంతా ఉంచేసుకొని ఆ పప్పు కూడా వేసుకొని పప్పు మాత్రం కమ్మటి వాసన వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇది మాత్రం తప్పదు. ఈ పప్పుకి అట్లా కమ్మగా వాసన వస్తేనే మనకి ఒక విజిల్లో పప్పు రెడీ అయిపోతుంది. యమ్మీ అండ్ టేస్టీ పప్పు. రాగి ముద్దలోకి మాత్రం అద్దిరిపోతుంది ఈ విధంగా చేసుకుంటే. చూసారు కదా, దూరగా వేయించుకున్నాను, మంచి అరోమా రిలీజ్ చేస్తుంది. ఇప్పుడు కొంచెం పసుపు అలానే ఉప్పు నీళ్ళలో వేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు తీసి అన్నీ మనం ఈ పప్పులోకి వేసేసుకుందాం. వంకాయలు కూడా కొంచెం సేపు ఫ్రై చేయాలండి, అప్పుడే దీనికి టేస్ట్ ఉంటుంది. ఆల్రెడీ అన్నీ ఫ్రై అయినాయి. మనకి పప్పు పచ్చివాసన అన్నది ఉండదు. సూపర్ అరోమాతోటి మంచిగా జొన్న రొట్టెల్లోకి కానీ, రాగి ముద్దల్లోకి కానీ, అన్నంలోకి కానీ చిన్న పిల్లలతో సహా ప్రతి ఒక్కళ్ళు తినే పప్పు అండి ఇది. ఒక 2 రెమ్మల చింతపండు వేసుకొని చూసారు కదా, ట్రాన్స్పరెంట్ కలర్ చేంజ్ అయినాయి. అది కొంచెం పచ్చివాసన పోయి మంచిగా మగ్గినాయండి వంకాయలు. చూసారు కదా, ఈసారి ఒకసారి మంచిగా అన్నీ ఒక్కసారి కలియబెట్టేసుకొని ఉప్పు మాత్రం వేయలేదండి. ఉప్పు నేను తర్వాత లాస్ట్కి వేసుకుంటాను. ఉడుకుతుంది, ఉడకదు అని ఏం లేదు, కానీ నేను లాస్ట్కి కొంచెం పైన వేస్తాను. ఒకసారి వేయించేసుకొని మంచిగా తగినన్ని నీళ్లు పోసుకోవాలి. వేడి నీళ్ళే పోస్తున్నానండి. పక్కన జార్లో పెట్టేసుకొని ఆ వేడి నీళ్ళే పోసేస్తే అంటే మన ప్రాసెస్ అక్కడి నుంచి అయ్యి ఇది ఒక అరోమా వస్తుందండి. ఒక్కసారి ఎవరన్నా వేడి నీళ్ళు పోసే అలవాటు లేదన్న వాళ్ళు ఒక్కసారి ట్రై చేసి చూడండి. చన్నీళ్ళ పోసినందుకు వేడి నీళ్ళు పోసినందుకు తేడా మీకే బాగా తెలుస్తుంది. చూసారు కదా, ఒక బెత్తడు నీళ్ళతోటి పప్పులోకి నీళ్లు పోసుకొని మూత పెట్టేసుకొని 3 నుంచి 4 విజిల్స్ రానియచ్చండి. మంచిగా పర్ఫెక్ట్గా ఉప్పు వేసినా ఉడుకుతుందండి. ఉడకదు అన్నది లేదు, మనం పెట్టేది కుక్కర్లోనే కాబట్టి ఉప్పు వేసినా కానీ ఖచ్చితంగా ఉడుకుతుంది. ఓ 3 నుంచి 4 విజిల్స్ వచ్చి ఆవిరంతా పోయిన తర్వాత మూత తీసేసామనుకోండి, ఆహా భలే బాగుంది. చూసారా, కమ్మటి అరోమా ఇవ్వట్లేదు, ఇస్తుంది ఇప్పుడు ఉప్పు వేసినాకనే. పైనుండే కొన్ని నీళ్లు తీసేసుకోవాలి. నీళ్లు తీసుకుంటే ఏంటంటే మనము స్మాషర్ వేసి చేసేటప్పుడు ప్రతిదీ మంచిగా స్మాష్ అవుతుంది. నీళ్ళు ఉంటే మాత్రం దాంట్లో అంతగా స్మాష్ కాదు అన్నదండి. అందుకోసం పచ్చిమిరపకాయలు, వంకాయలు అంతా స్మాష్ అయి పప్పులో కలిసిపోవాలండి. చాలా అంటే చాలా. వంకాయ తినను అని మారం చేసే పిల్లలు కూడా ఈ పప్పు మాత్రం ఖచ్చితంగా వదలకుండా తింటారు. చూసారు కదా, మొత్తం అట్లా స్మాష్ చేసేసుకొని మళ్ళీ ఒకసారి స్టవ్ ఆన్ చేసుకొని ఇప్పుడు ఉప్పు వేసుకోవాలండి. తగినంత ఉప్పు, మనకి ఎంత ఎవరికి ఇష్టానుసారం వాళ్ళు ఉప్పు వేసుకునేయచ్చు. ఒక్కసారి కలియబెట్టి మనం నీళ్లు తీసి పోసుకున్నాం. కానీ ఒకవేళ వద్దు ఇట్లా తిక్కగా కావాలనుకుంటే ఈ విధంగా చేసుకోవచ్చు, లేదు అని అంటే నీళ్లు పోసుకోవచ్చు అండి. ఒకసారి టేస్ట్ చూసేసుకున్నామంటే ఇక పర్ఫెక్ట్. అన్నీ సూపర్ ఉన్నాయండి. కారం కూడా ఎక్సలెంట్గా సరిపోయింది, సుర్రుమనే అంటుంది. ఇప్పుడు మిగిలిన నీళ్లు వేసేసుకుందాం. ఇది ఒక్కసారి కొంచెం గట్టిగా ఒక ఉడికొస్తే సరిపోతుంది. అన్నీ అయిపోయినాయండి ఆల్రెడీ. ఫస్ట్ మనం ఉప్పు వేసి ఉంటే ఈ మళ్ళీ స్టవ్ మీద పెట్టాల్సిన అవసరం లేదు. మనం ఫస్ట్ ఉప్పు వేయలేదు కాబట్టి ఒక గట్టిగా ఉడికొచ్చిందంటే ఇంకా డిష్ అవుట్ చేసుకోవడమే. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ఈ విధంగా మీరు ట్రై చేయండి. అన్నిట్లోకి, రాగి ముద్దలోకి, జొన్న రొట్టెలోకి, అన్నంలోకి అద్దిరిపోయే పప్పు మీ ముందు.
విజయ అరుణ @అమ్మ వంటలో మీకోసం వంకాయ పప్పు అండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ఈ విధంగా చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.